హైదరాబాద్ గాంధీ భవన్ లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ నిరసన తెలిపారు. గాంధీ భవన్ ఎదుట కూర్చొని బండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. అయితే ఈ సమస్యని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరవద్దంటూ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గద్వాలకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి గాంధీ భవన్కి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి గద్వాల నేతలే ఉన్నారు, మన వారితో మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడాన్ని మేమంతా గద్వాల ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తాం. కార్యకర్తలం నానా రకాలుగా ఆయన పాలనలో మొత్తం ఎన్నో గడబడులు అన్ని రకరకాలుగా జరిగి మొత్తం అంటే ప్రజల మధ్యలో ఎన్నో గొడవలు సృష్టించి భయానందం గురించి చేసినటువంటి తరుణంలో ఇప్పుడు మేము ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మేము వ్యతిరేకిస్తున్నాము. మా యొక్క సరితమ నాయకత్వంలోనే అందరు ఉండాలని చెప్పి ఇంకా ఇప్పుడు కొద్దిమందే వచ్చినాం, ఇంకా కొద్దిమందే వచ్చేసినాం. 10,000 20,000 మంది కూడా రానిక ఉన్నారు. మొత్తం మీద చాలా మంది నేతలు కూడా రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గద్వాల నుంచి వస్తున్నాం. మేము యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులము. మా యూత్ కాంగ్రెస్ కూడా చాలా మంది వచ్చినారు. మాకి గద్వాల్లో మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్, మాకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు వద్దు. ఆయన ప్రతి విషయంలో విఫలమయ్యే వ్యక్తి. ఆయన రాజకీయం ఎట్టుంటుందంటే మనుషులను తొక్కడము, మనుషులని ఇబ్బందుల పాలు భయప్రాంతాలకు గురి చేయడము, వాళ్ళ కుటుంబాలను దెబ్బతీయడము. ఈ పని చేసే కృష్ణమోహన్ రెడ్డి మాకొద్దు. దయచేసి 10 సంవత్సరాల నుంచి మాకు తెలంగాణ వచ్చినప్పటి నుండి మాకు మనశ్శాంతి లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి అన్న సీఎం అయిన తర్వాత అంతా ఇంత ఊపిరి పీల్చుకున్నాము. మేము జైల్లో పోయినాము, ఇబ్బందులు పడినాము. కావున ఈ కృష్ణమోహన్ రెడ్డి మాకు వద్దని మేము కోరుకుంటున్నాము. సరితమ్మ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు గుర్తించి గద్వాల ప్రాంతం సస్యశ్యామలం కావాలని, అది ఒక బీసీ మహిళ అన్నటువంటి సరితమ్మ వల్లనే సాధ్యమవుతుందని అమ్మను గుర్తించినారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలక్షన్ ముందు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. గద్వాల నుంచి అప్పుడు కూడా సరిత చేరడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇట్లే గాంధీ భవన్ మెట్ల పైన కూర్చున్నారు. ఎందుకు అప్పుడు సరితను వ్యతిరేకించారు, మళ్ళీ ఇప్పుడు సరిత నాయకత్వాన్ని కలుపుకోవాలని? మేము ఎప్పుడు కూడా సరితమ్మను వ్యతిరేకించలేదు, బీసీ వాదాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము బీసీ వాదం బలవంతం కావాలి. అప్పుడు కొంతమంది వచ్చిన మాట వాస్తవా కాదా? కొంతమంది వచ్చిన మాట అంటే మా గద్వాల ప్రాంతంలో రెడ్ల పాలన నడిచింది, కానీ మేము ఏ రెడ్డిని కూడా దూషించడం లేదు. గత 70 సంవత్సరాల నుంచి 2 కుటుంబాలు మాత్రమే పరిపాలించినాయి. ఒక బంగ్లా కుటుంబం, బండ్లా కుటుంబం. వీళ్ళ కుటుంబాల వల్ల ఎంతో మంది జనాలు భయపాంతలకు గురి అయ్యి చాలా ఇబ్బందుల పాల్గొన్నారు. రైట్, ఇది మొత్తం మీద నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని కూడా గద్వాల కార్యకర్తలు కోరుతున్నారు. రవీంద్రతో ప్రతాప్ రెడ్డి, గాంధీ భవన్ నుంచి.